పెడితే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఉప ఎన్నిక అంటే సాయన్న గారి తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు లాస్యానందిత రావడం, అదృష్టకరం వాళ్ళు ఒక ప్రమాదంలో మరణించడం. ఆ టైంకి మీరు ఆ లాస్యానందిత టైంకే మీరు కంటోన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసిరు, కానీ రాలేదు. తర్వాత ఆమె యాక్సిడెంట్ జరిగినప్పుడే ఇట్లా మరణించిందని తెలియగానే ఇమీడియట్గా మీరు ఒక ట్వీట్ ఇచ్చారు. అంటే ఆ టైం సందర్భం కరెక్ట్ కాదు అని మెన్షన్ చేస్తూనే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. అంటే మీకు అక్కడ స్పేస్ ఉంది. మీకు ఇప్పటికే మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కంటోన్మెంట్ సీట్ రాకనే ఆ నిరాశతోనే ఇక్కడికి వచ్చిర్రు. మళ్ళీ తర్వాత ఇక్కడ 2 times మీరు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ కుటుంబానికే రావాలని కోరుకున్నారు. అంటే దాని ఇంకా ఏంటి, అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేసారు? ఒకటి ఏమైతుందో తెలుసా ప్రసాద్ గారు, ఇది అంటే చాలామందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కానీ మేము మీడియాలో డిబేట్స్లో కూర్చొని సోషల్ మీడియా బాధ్యతలు ఇవన్నీ కూడా తీసుకొని మేము ప్రత్యర్థులకు చాలామందికి కూడా పెద్ద శత్రువుల్లాగా అవుతున్నాం. మేము చేస్తున్నది మా పార్టీ పని, మా పార్టీ వకాలతో మేము మాట్లాడతాం. ఎదుటి పార్టీ ఏదైనా తప్పు మాట్లాడితే దాన్ని ఎదురు చెప్తాం మేము. సో ఇవాళ ఏమవుతుంది అంటే ప్రతిదాన్ని మేము ఇప్పుడు లేవనెత్తుతున్నందుకు మమ్మల్ని ఒక శత్రువులుగా చూసి వాస్తవానికి దిగజారుడు స్టేట్మెంట్స్ మా మీద, బండ బూతులు, కుటుంబ సభ్యులను బూతులు, ఇవన్నీ కూడా. ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ రోజు ఉదయం పాపం సోదరి లాస్యానందిత గారి మృత్యు, ఆ రోజు నేను డిబేట్కి వెళ్తున్నాను, టీ న్యూస్ డిబేట్కి వెళ్తున్నాను. ఆ వార్త తెలిసిన తర్వాత డిబేట్ కూడా కొనసాగిస్తే బాగుండదు అనేసి నేను 2 నిమిషాల్లో విరమించుకొని వచ్చేసినాను. నేను చెప్పిన ఇంకా ఇక్కడ డిబేట్ కూర్చొని రాజకీయాలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను అక్కడ స్థానికుని కూడా కాబట్టి అనేసి. అయితే తర్వాత సోషల్ మీడియా చూస్తే విపరీతంగా ఇతర పార్టీల వాళ్ళు ఏంటంటే క్రిషాంకే చంపిపించిండు, దీని మీద సిబిఐ దర్యాప్తు కావాలి. ఇది ఎంత దారుణం అండి. వారు ఎమ్మెల్యేగా ఉన్నవారు వారు ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినరో ఎక్కడికి వెళ్ళినరో మాకు తెలియదు, అది వారి చాయిస్, పర్సనల్. ఎక్కడికి వెళ్ళినరో నేను రకరకాల యూట్యూబ్లో అందరు అన్వేషించే ప్రయత్నం చేసిరు. కొందరు దర్గా అంటారు, కొందరు ఏదో ఫంక్షన్ అని అంటారు, ప్రైవేట్ ఫంక్షన్ అని అంటారు, ఏమేమో చెప్పారు. భోజనం చేయడానికి వెళ్ళినరు అనేసి అన్నారు. సో అది వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్. పాయింట్ ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళినరో వారికి తెలుసు, వారి గన్మెన్లు ఎందుకు లేకుండానో వారికి తెలుసు. అని పుట్టిగానే క్రిషాంకిన్లో ఉన్నాడు సిబిఐ అంటే మేము మనుషులం కాదా? చూసేటోళ్ళకు మాకు కుటుంబాలకు లేవా? బాధ ఉండదా? ఒక మాట కూడా మాట్లాడుకోలేము. ఇవాళ మీతో ఫస్ట్ నేను ఇది మాట్లాడుతున్నా కాబట్టి. కానీ సోషల్ మీడియాలో ఇంత దారుణంగా ఇది చూస్తే ఏందండి, ఇది విలన్ లాగా ఏదో. ఉద్యమంలో పనిచేసినోడిని, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నోడిని, లా చేసినాను, పిహెచ్డి జర్నలిజం చేసిన, ఏది పడుతుంది రకరకాల వ్యక్తులు. ఆయన తిన్మర్ మల్లన్న అనే వ్యక్తి, ఆయన ఎప్పుడన్నా వచ్చి నా ఇల్లు చూడమని చెప్పండి, మేము ఎట్లా జీవితాలు చేస్తున్నామో చూడమని చెప్పండి. 1000 కోట్లు చేసుకున్నాడంట అని. నేను ఒక్కటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను టీఎస్ఎండిసి చైర్మన్గా చేసినానండి. నేను గవర్నమెంట్లో చేసిన ఏకైక పదవి గదేగా 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు కూడా నేను రాష్ట్రంలో ఒక్క కాంట్రాక్టర్ వచ్చి నాకు ఒక్క రూపాయి ఇచ్చిండు అని అంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఎందుకంటే అంత నిజాయితీగా పనిచేసినాను నేను. ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రాజకీయంగా లాంగ్ రన్ ఉండాలని అనుకుంటాం. అట్లా ఏది పడితే అది మాట్లాడారు. ఆ రోజు నిజంగా ఇమోషనల్ అవుట్బర్స్ట్ వచ్చింది నాకెందుకు రావే ఈ సీటు, నేను ఆల్రెడీ కోల్పోయినా అనేది తెలుసు నాకు. 2014లో శంకర్రావు గారి పేరు బదులు నాకు అనౌన్స్ అయ్యి దాదాపు బీఫామ్ వచ్చినట్టే వచ్చి మిస్ అయింది 25 సంవత్సరాలు ఉన్నప్పుడు. తర్వాత 2018లో టికెట్ వస్తుంది అని నేను 5 సంవత్సరాలు పనిగట్టుకొని పనిచేస్తే ఆ నియోజకవర్గంలో వాస్తవానికి కాంగ్రెస్ ఈజ్ వెరీ వీక్. కంటోన్మెంట్లో పనిగట్టుకొని పనిచేసి ప్రజల ఇష్యూస్ మీద ఎన్నో వేల మంది ఓట్లు పోయినాయి అనేసి కోర్టులు కేసులు అవి కొట్లాడితే లాస్ట్కి మా సొంత మిస్సెస్ వాళ్ళ మామ అది కూడా నాకు ముడిపెడతా ఉంటారు. నేను పెళ్లి కాకముందే ఉద్యమాల్లో ఉన్నానండి. అప్పటికే 180 కేసులు. అప్పటి నేను కాంగ్రెస్లో కూడా చేరలేదు. నేను కాంగ్రెస్లో చేరింది 2014లో. ఎందుకు? నాకు రాజకీయం చేయాలనే ఆసక్తి. టీఆర్ఎస్లో స్కోప్ లేకుండే, అక్కడ ఆల్రెడీ ఫుల్ ఉండే ఆ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు నాకు కొప్పుల రాజు గారు అని రిటైర్డ్ ఐఏఎస్ రాహుల్ గాంధీ గారి దగ్గర వారు పిక్ చేసి దా బ్రదర్ నీకు అవకాశం ఇస్తామని చెప్తే ఎవరు నమ్మరండి? నమ్ముతారు. 2018లో మళ్ళీ సర్వే గారు పోటీ చేస్తామని అన్నారు. మళ్ళీ ఛాన్స్ అవుట్, 2 సార్లు అవుట్ అయిపోయింది. 2023లో వస్తుంది కావచ్చని ఎక్స్పెక్టేషన్ ఎవరికి ఉండదు ప్రసాద్ గారు. పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడాలి అని ఒక ప్రయత్నం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ సాయన్న గారు చనిపోయారు. వాళ్ళ కుటుంబానికే ఇవ్వాలి అని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిప్రజెంట్ చేసిండ్రు. కేసీఆర్ గారు కూడా ఓకే అన్నారు, ఇచ్చారు. అన్యూయంగా మళ్ళీ ఇప్పుడు ఎవరి అనుకోని విధంగా
అసలు పాపం నిజంగా బాధాకరం మళ్ళీ జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ మా పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకున్నది కాబట్టి మా బాధ్యత, నేనైతే పార్టీ పనిచేసేటోని లాయలిస్ట్. ఓకే, మా నివేదిత పేరు ఖరారు చేసే రోజు మీరు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్, కొంచెం ఎమోషనల్ ట్వీట్ చేసారు. అంటే మీ మిస్సెస్ని మీ ఉపవాసాలు పూజలు ఫలించలేదు అని కొంచెం ఎమోషనల్గా అడ్రస్ చేసారు. అంటే మీరు నిజంగానే బాధపడ్డారా? చాలా అండి. అంటే ఎందుకు చెప్తాను చూడండి, నేను కొన్ని నా డెసిషన్స్ నేను తీసుకుంటాను కావచ్చు, కానీ ఎంతోమంది కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ప్రసాద్ గారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే, అరే వీనికి 14లో మిస్ అయింది, 18లో మిస్ అయింది, రోజు పొద్దున్న లేచి రాజకీయము ఏమన్నా మాకేమైనా టీవీలలో కనబడాలని షోక్ అని కాదు కదా, చాలా కష్టం ఉంటుంది. ఒక్కొక్కరు యాంకర్స్ క్వశ్చన్స్ తీసుకోవాలి, అపోనెంట్స్ క్వశ్చన్ తీసుకోవాలంటే ఆ మినిట్ టు మినిట్ ఆన్సర్ తెలిసి ఉండాలి, మాట్లాడాలి. పని కట్టుకొని ఉరుతూ ఉంటాం, పొద్దున్నే లేచి ఉరుతూ ఉంటాం. పార్టీ అని ఉండదు, ఫంక్షన్ అని ఉండదు, హాలిడేస్ అని ఉండవు. ఎన్నో రోజులు చెప్తాను మీకు, చాలా ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. ఫ్యామిలీతో ఎప్పుడైనా ఒకవేళ పుసుకని షాపింగ్కి వెళ్ళినా కూడా సడన్గా ఏదైనా ఛానల్ లైవ్ అని చెప్తే షాపింగ్ మాల్లో మెట్ల మీద కూర్చొని కూడా లైవ్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే అది మా ప్రయారిటీ, పార్టీ వర్క్ ప్రయారిటీ అనేది. సో ఇవన్నీ చూసింది, నన్ను ఎంత డెడికేటెడ్గా పనిచేసినానో, పబ్లిక్కి ఏమేం చేసినామో అనేది చూసింది. సో తను ఆ హోప్ పెట్టుకున్నది. కేవలం తను ఒక్కళ్ళే కాదు, క్యాడర్ ఇవాళకి కూడా ఆ నియోజకవర్గంలో యువత కానివ్వండి, పెద్ద మనుషులు చాలామంది కూడా, మహిళలు, వీళ్ళందరూ ఏంటంటే వీనికి ఏదో ఒక రోజు వస్తుంది కావచ్చు అవకాశం అని నమ్ముకొని ఉంటారు. వస్తే మా భవిష్యత్తు ఏమైనా అవుతుంది కావచ్చు, ఏమైనా ఉద్యోగాలు తీసుకొని వస్తాడు కావచ్చు, చదువుకున్నోడు చదువును ప్రోత్సహిస్తాడు కావచ్చు. ఎందుకంటే యువత గంజాయి గింజాయి సిటీ అన్నీ దారిపోతుంటే నా వైపు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్ ఇవి మాట్లాడుతూ ఉంటాం, ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతూ. వాళ్ళ హోప్ విషయం మీద వాళ్ళకి ఎంతసేపు ఇప్పుడు ఏం నారాజు ఉంటుందంటే, ఎందుకు అన్న ఇతర రాజకీయ నాయకుల్లాగా ఎందుకు ఆలోచిస్తలేడు. నాకు ఒక్కటే అండి, ఒకసారి పార్టీ మారినాను, నేనేం అవకాశాలు వచ్చి మారలేదే. నేనేం దానం నాగేందర్ గారి లాగా ఇటు వచ్చినా ఎమ్మెల్యే అటు వచ్చినా ఎమ్మెల్యే, లేకుంటే రంజిత్ రెడ్డి గారి లాగా ఒక ఎంపీ పదవి వచ్చో నాకేమన్నా వచ్చిందా చెప్పండి. అవును, ఇప్పుడు అది కూడా, ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉండుంటే, ఈ టైంకి కాంగ్రెస్లో ఉండుంటే అట్లనే కంటిన్యూ చేస్తే ఈ టైంకి ఒక మంచి పొజిషన్ ఉండేది నాకు అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఈ టైంలో అంటే పొజిషన్ కంటే ఇంపార్టెంట్ రెస్పెక్ట్ అండి. కాంగ్రెస్లో మీరు గమనించండి, యువ నాయకులను, సరే పాపం వెంకట్, అనిల్ కుమార్ యాదవ్ గారికి వచ్చింది, వారి కుటుంబ నేపథ్యాలు అవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చేసిండ్రు, ఆ పార్టీ కోసం సేవ కూడా చేసారు. కానీ మేము చేసే టైంలో అప్పుడు ఎంకరేజ్ చేసే విధానం అట్లా లేకుండే, అట్లా ఓన్ చేసుకోలేదు, ఉద్యమకారులను ఓన్ చేసుకోలేదు. నేను ఒక్కొన్ని కాదు, శ్రవణ్ దాసోజు గారు ఉద్యమకారులు కాదా? అందులోకి వెళ్ళి ఎందుకు బయటికి వచ్చారు? అద్దంకి దయాకర్ గారు ఉద్యమకారులు కదా, ఇవాళ ఎట్లా టార్గెట్ అయి కూర్చున్నారు చూడండి, వారికి ఎక్కడ అందులో కనబడతలేదే. బెలియా నాయక్ గారు అప్పుడప్పుడు మాతో డిబేట్లలో వచ్చి చాలా తీవ్రంగా పొట్లాడుతూ ఉంటాం, ఏదో మాట్లాడుతుంటాం, కానీ అయినా ఉద్యమకారుడే కదా, ఆయనకి ఎందుకు అవకాశం వస్తలేదు చెప్పండి. సో దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. నేను రెస్పెక్ట్ ఎంచుకొని ఆ సమయంలో క్రిటికల్గా 2 సార్లు పోయిన తర్వాత ఏం చేద్దాం అని అనుకున్న రోజుల్లో కేటీఆర్ గారు జాయిన్ అయిపో అని అన్నారు. సో ఇవాళ నేను ఏంటిదంటే, నేను ఆలోచిస్తున్నది ఏంటిదంటే ప్రసాద్ గారు, ఎమ్మెల్యే టికెటా చైర్మనా అవి ఇవి కాదు, రాజకీయంలో ఒక అండ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మనకు లేరో, నేను ఒక అండని వెతుక్కున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, నీకు మీ మామ ఉన్నాడు కదా, నాకు ఆ అండ కేటీఆర్ గారిలో కనబడ్డది, అందుకున్నాను నేను ఇవాళ. అదే దానికోసమే ఉన్నా నేను, ఇలా ఎమ్మెల్యేను అవన్నీ కాదు, జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ వన్ రీజన్ నేను ఆగి. ఈ టైంకి అంటే కేశవరావు గారు కానీ, కడియం శ్రీహర్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకులే వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి మంచి ప్లేస్ ఉండి మంచి స్థానాలు, సంస్థ స్థానం ఉన్నా సరే కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. మీరు ఎందుకు వెళ్ళట్లేదు? అంటే మీకు బీఆర్ఎస్కి కేటీఆర్ గారికి సంబంధం ఏంటి? ఒకటేమో నేను వారిలాగా పూర్తి రాజకీయ నాయకుని ఇంకా కాలేదు, ఐఎమ్ స్టిల్ సెన్సిటివ్. నన్ను ఎవరైనా ఏదైనా మాట అంటే కూడా నేను చాలా ఇబ్బంది పడతాను, చాలాసార్లు ఆలోచిస్తాను. నేను ఎప్పుడైనా డిబేట్లో ఎవరినైనా పుసుకని ఆవేశంలో అటు ఇటు అయినప్పుడు కూడా, ఆర్గ్యుమెంట్ అయినప్పుడు కూడా మేము బాధపడతాం, అరే ఎందుకు ఇట్లా మాట్లాడడం. కొందరికైతే నేను ఒక్కొక్కసారి అధికార ప్రతినిధులకు ఫోన్ చేసి కూడా ఇట్లా అనకపోవాల్సి ఉండే నేను కూడా అనేసి నేను మాట్లాడతాం. మేము ఇది ఉన్నట్టు చెప్పాలి యాక్చువల్లీ. అయితే ప్రత్యేకంగా ఏంటంటే, నేను చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నేను అసలు 2 సార్లు టికెట్ మిస్ అయిన తర్వాత, అప్పుడు ఆ సమయంలో కేటీఆర్ గారు వచ్చి నిలబడ్డారు కదా, ఫస్ట్ టైం మా పాప బర్త్డేకి కూడా రావడం జరిగింది. అంటే ఒక బ్రదర్ లాగా ఉండి, కేసీఆర్ గారు కూడా, నేను చాలా విమర్శించినాను, చాలామంది పాత వీడియోలు పెడుతూ ఉంటారు,
నేను లాయల్గా నేను ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి పనిచేస్తున్నాను, విమర్శించాను. కానీ అట్లాంటిది కేసీఆర్ గారు వారి వ్యవసాయ క్షేత్రంలో 10 రోజులు నన్ను పిలుచుకొని రాజకీయాల గురించి మాట్లాడి నాతో చెప్పారు, సుశాంక్ వేరే వాళ్ళలాగా నువ్వు రియల్ ఎస్టేట్లు అవి ఇవి ఎప్పుడు జోలికి పోకు, నీకు 30 years లాంగ్ జర్నీ ఉన్నది, నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉన్నాను అని వారు చెప్పారు, ఆ ధీమా ఇచ్చారు. సో ఆ ఒక్క అక్షరం, ఆ ముక్క అంటే నాకు ఇవాళ ఆ ఫ్యామిలీ కూడా ఒక కుటుంబం లాగా ఉన్నది, అందరం కూడా ఓన్ చేసుకుంటాం. వాళ్ళు ఎంతసేపు చాలామంది ఏమనుకుంటారంటే ఓకే కుటుంబము 5 పదవులు ఇవే అవేనే మాట్లాడుతుంటారు. కాదు, వాళ్ళ ఇంట్లో అందరు కూడా హిమాంశు నుంచి మొదలు పెట్టుకుంటే కవిత గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సంతోష్ గారు అందరూ కూడా వాళ్ళకు కుటుంబంలాగా ఓన్ చేసుకుంటారు. సో అట్లాంటి ఆప్యాయత నుంచి నేను దూరం వెళ్ళిపోతే, ఇంకోటి ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ కూడా బాగుండే పాపం, కార్యకర్తలతో ఏమి ఇబ్బంది లేకుండే. కానీ ఇక్కడ లక్షల మంది కార్యకర్తలు నన్ను ఓన్ చేసుకున్నారు ప్రసాద్ గారు. ఇవాళ నేను సడన్గా ఏదో రాలేదనో, ఎమ్మెల్యే రాలేదనో వీళ్ళందరినీ డిజోన్ చేసుకొని వెళ్ళిపోతే కష్టం కదా. నా ఒక్కొని కోసమే నేను అట్లా వెళ్ళిపోతే రేపు ఏ పార్టీ కూడా నమ్మరు. అందుకే ఇక లైఫ్ లాంగ్ ఇదే పార్టీ, వీళ్ళతో పాటు కేటీఆర్ గారితో పాటు సేల్ అవుదామనే నా నిర్ణయం. మొన్న మీరు ట్వీట్ చేసినట్టు అందులో ఒక బీజేపీ నేత, అది కూడా ఈటెల రాజేందర్ గారు మిమ్మల్ని ఆహ్వానించారు అని, అంటే టికెట్ కోసమైనా దానికి ఆడానుగా ఇంకేమైనా ఆఫర్ కూడా వచ్చిందా? యాడ్ ఆన్ అవి ఏముంటాయండి, అంటే పాపం అంటే వారు సీనియర్ నేత, వారు అభ్యర్థి కూడా అక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి కూడా, వారు ఆహ్వానించింది వాస్తవమే. కానీ నేను ఎలాంటి వేరే ఆలోచన లేకుండా ఈ విషయాన్ని కేటీఆర్ గారికి కూడా చెప్పి వారి దృష్టిలో పెట్టి నేను ఇమీడియట్గా ఈటెల రాజేందర్ గారికి సున్నితంగా కూడా వారికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్తూ తిరస్కరించినాను కూడా నేను చెప్పినాను. ఎందుకంటే నేను కేటీఆర్ గారితో ప్రయాణంలో ఉన్నాను, ఇక ఎమ్మెల్యే అవి కాదు, నాకు ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది అనేది చెప్పి నేను ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది, తిరస్కరించడం జరిగింది.